ఇటాలియన్ స్పగెటీ ఇన్ చికెన్ క్రీమ్ సాస్ అండి. ఇటాలియన్ స్పగెటీ ఇన్ చికెన్ క్రీమ్ సాస్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. స్పగెటీ పాస్తా ఒక పోర్షన్, చికెన్ బోన్లెస్ 150 గ్రాములు, ఆలివ్ ఆయిల్ 1 స్పూన్, బటర్ పావు కప్పు, మైదా పావు కప్పు, ఫ్రెష్ క్రీమ్ అరకప్పు, గార్లిక్ చాప్ 1 స్పూన్, ఆనియన్ చాప్ పావు కప్పు, బాయిల్డ్ మిల్క్ 1 కప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, పార్మెసన్ చీజ్ 1 స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రెష్ బెజిల్ లీవ్స్ కొన్ని. ఇటాలియన్ స్పెగటీ ఇన్ చికెన్ క్రీమ్ సాస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా. తయారు చేసే విధానాన్ని ఒకసారి చూద్దాం. షెఫ్ ప్లీజ్ స్టార్ట్ చేద్దామండి. సో మనం స్టవ్ వెలిగించండి. సో మనం ఏం చేద్దామంటే ఈ స్పగెటీ పాస్తాని మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటర్ పెట్టుకుందాం. సో ఈ వాటర్ బాయిల్ అవుతుంది కదా. సో దీంట్లో మనం కొద్దిగా పాస్తా ఎప్పుడైనా బాయిల్ చేసేటప్పుడు ఏ పాస్తా బాయిల్ చేసినప్పటికీ దాంట్లో మనం బాయిలింగ్ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు వేస్తున్నాను. సో ఉప్పు వేసాక ఒకసారి ఇది మనకి కంప్లీట్గా బాయిలింగ్ వచ్చాక మనం ఈ పాస్తాని బాయిల్ చేయాలి. సో దీన్ని స్పగెటీ పాస్తా అంటారు. సో పాస్తాలో మనకి చాలా రకాలు ఉంటాయి. సో ఇదేంటంటే ఒక పర్టికులర్ ఇలా లాంగ్ స్టిక్స్ లాగా ఉంటాయి. సో దీన్ని మనకి చైనీస్ దీనిలో చూసేటప్పుడు నూడిల్స్ లాగా వస్తుంది. వన్స్ బాయిల్ అయ్యేటప్పుడు నూడిల్స్ లాగా కనిపిస్తుంది, కాకపోతే ఇది కంప్లీట్గా పాస్తా అనమాట. ఓకే, సో స్పగెటీ పాస్తాని తీసుకున్నాం మనం ఇక్కడ. అలాగే దీనికోసం మనం సాస్ కూడా చేసుకోవాలి. సో ఇది మనకి వన్స్ బాయిలింగ్ అయ్యేలోగా మనం ఏం చేద్దామంటే సాస్ తయారు చేసుకుందాం అండి. సో స్టవ్ వెలిగించుకున్నాం. సో ఇటువైపు మనం సాస్ తయారు చేసుకుందాం అండి. సో దీంట్లో మనకి స్పెషల్లీ ఏంటంటే ఇటాలియన్ డిషెస్ ఎక్కువగా కూడా మనకి ఆలివ్ ఆయిల్తో చేస్తారు. సో మనం ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాం. సో ఆలివ్ ఆయిల్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను నేను. ఓకే. సో దీంట్లో మనం ముందుగా చికెన్ని మనం కొద్దిగా స్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చికెన్ యాక్చువల్గా అంటే మన పాస్తా కోసం నేను ఇక్కడ ఏం చేశానంటే ఇలా స్ట్రిప్స్లా తీసుకున్నాను. సో చికెన్ని డైరెక్ట్గా మనం పాస్తాకి తగినట్టుగా వేసుకుందాం. సో చికెన్ ఇలా మనం ముందుగా కొంచెం స్టర్ చేయాలి. చికెన్ ఇలా కంప్లీట్గా ఈ విధంగా చికెన్ కుక్ అవుతుంది. అలాగే మనకి ఇటు సైడ్ మనం పెట్టుకున్నాం కదా హాట్ వాటర్ పాస్తా బాయిల్ చేయడం కోసమని. దీంట్లో మనం ఈ స్పగెటీ పాస్తాని వేసేయాలి. సో వన్స్ కొంచెం ఇది అయ్యాక అవి కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతాయి. ఇది మనకి చికెన్ ఉడుకుతుంది కదండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఫ్లేమ్ తగ్గించి ఈ చికెన్ మనం తీసి సెపరేట్గా ఒక బౌల్లో తీసుకుందాం. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే సాస్ చేయాలి. సో చికెన్ని మనం ఇలా చక్కగా ఉడికించాం. ఈ సాస్ కోసమని మనం ఏం చేద్దామంటే దీంట్లో బటర్ తీసుకోవాలి. బటర్ తీసుకుందాం. సో డైరెక్ట్గా ఇక్కడ నేను సాస్ చేస్తున్నానండి. లేకపోతే మీరు కావాలంటే ముందుగా మీరు కుక్ చేసి కూడా పెట్టుకోవచ్చు క్రీమ్ సాస్ని. దీంట్లో మనం కొంచెం ఇలా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేయాలి. సో వెల్లుల్లి ముక్కలు వేసాం. వెల్లుల్లి ముక్కలు వేసాక ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఈ వెల్లుల్లి ముక్కలతో పాటు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా మనం వేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు వేసా. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా కంప్లీట్గా ఇలా కుక్ చేసుకోవాలి. మనకి ఇటువైపు పాస్తా కూడా ఇలా ఉడుకుతుంది. సో ఇదేంటంటే మనకి పాస్తా మనకి ఇలా అల్దాంతే స్టేజ్లో రావాలంటే బాయిలింగ్ వాటర్లో వేసేటప్పుడు మనకి 6 నుంచి 7 నిమిషాల్లో మనకి పాస్తా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. దీంట్లో మనం మైదాని దీంట్లోనే యాడ్ చేసుకుంటాం. సో ఈ మైదాతో యాక్చువల్గా ఏంటంటే థిక్నెస్ వస్తుంది. దీన్ని మనం ఒక రూ లాగా వాడతాం అనమాట. సో ఈ మైదాని కూడా ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఈ వెన్న, బటర్ వేసాం కదా, దీంతో ఇలా మంచిగా ఇలా వేగించాలి. కంప్లీట్గా మైదా ఉడుకుతుంది కదా. దీంట్లో మనం ప్రీ బాయిల్ చేసుకున్న మిల్క్ని కూడా యాడ్ చేయాలి. సో చల్లార్చేసి మిల్క్ని కూడా నేను దీంట్లోనే వేసేసాను. సాస్ లో మనం మిల్క్ చాలా రేర్ గా చూస్తాం కదా. వైట్ సాస్, క్రీమ్ సాస్ ఏదైనా మనం కంపల్సరీగా మిల్క్ తోనే చేసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా ఇలా మనకి మిల్క్ క్వాంటిటీ మిల్క్ వేసాం. సో దీంట్లో ఈ పాస్తా ఏదైతే చేస్తున్నామో ఈ వాటర్ని కూడా కొంచెం వేసుకోవాలి. సో థిక్నెస్ కన్సిస్టెన్సీ అనేది మనకి బ్యాలెన్స్ చేయడం కోసమని. అలాగే దీంట్లో మనం ముందుగా ప్రీ కుక్ చేసుకున్న ఈ చికెన్ కూడా వేసేస్తాం. చికెన్ వేసాం. దీంట్లో మనకి ఇటాలియన్ క్రీమీ పాస్తాలో ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవ్వడం కోసమని దీంట్లో ఫ్రెష్ బెజిల్ లీవ్స్ అండి. సో ఈ ఫ్రెష్ బెజిల్ లీవ్స్ని దీంట్లో యాడ్ చేస్తాం. సో దీంతో ఏంటంటే మంచి అరోమా అయితే వస్తుంది మనకి ఈ బెజిల్ లీవ్స్తో. సో బెజిల్ లీవ్స్ వేసాక
ఒక్కసారి మరోసారి మంచిగా మిక్స్ చేద్దామండి. అలాగే దీంట్లో మనం క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో క్రీమ్ కూడా వేసేసా. అలాగే దీనిలో మిరియాల పొడిని కూడా యాడ్ చేయాలి. మిరియాల పొడి వేయడంలో ఏంటంటే మనకి కొంచెం ఆ స్పైసీనెస్ అనేది వస్తుంది మనకి. ఓకే. ఓకే, దీంట్లో కొద్దిగా ఉప్పు వేద్దాం. ఉప్పు వేసాక మనకి పాస్తా కూడా రెడీ అయిందండి. ఓకే. ట్రాన్స్ఫర్ చేద్దాం. స్పగెత్తి పాస్తా. సో ఈ స్పగెత్తి పాస్తాని కంప్లీట్గా మనం మిక్స్ చేసుకుందాం అండి. సో మీరు ఈ పాస్తా కన్సిస్టెన్సీ ఒకవేళ బాగా థిక్ అనిపిస్తే లైట్గా మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అయితే దీంట్లో ఇంకా ఈ ఫ్లేవర్ని యాడ్ చేయడం కోసమని పార్మెజన్ చీజ్ అనేది మంచి ఆ టేస్ట్ అనేది బాగా ఇస్తుంది. సో ఈ పార్మెజన్ చీజ్ని కూడా అలా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం అండి. అయిపోయిందండి. సో ఈ విధంగా మనం కంప్లీట్గా ఈ పాస్తాని మనం ఈ క్రీమీ చికెన్ సాస్లో మిక్స్ చేసుకున్నాం అండి. సో స్టవ్ ఆఫ్ చేద్దాం. సో దీన్ని మనం పాస్తాని సర్వింగ్ డిష్లో తీసుకుందాం అండి. ఇటాలియన్ స్పగతి ఇన్ చికెన్ క్రీమ్ సాస్ అయితే రెడీ అయిందండి. సో డెఫినెట్గా ఇది చాలా అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా నచ్చుతుంది. ఓకే, సో సాస్తో పాటు దీంట్లో చాలా రకాల సాసులు ఉంటాయి. మీరు ఈ స్పగతి పాస్తాని తీసుకొని డిఫరెంట్ సాసులతో చేయొచ్చు. ఇటాలియన్ స్పెగటీ ఇన్ చికెన్ క్రీమ్ సాస్కి కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం. స్పెగటీ పాస్తా 1 కప్పు, చికెన్ బోన్లెస్ ఫింగర్ కట్ స్ట్రిప్స్ 150 గ్రాములు, ఆలివ్ ఆయిల్ 1 స్పూను, బటర్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, గార్లిక్ చాప్ 1 స్పూను, ఆనియన్ చాప్ 1/2 కప్పు, బాయిల్డ్ మిల్క్ 1 కప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూను, పారమెసన్ చీజ్ 1/2 కప్పు, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, ఫ్రెష్ బేసిల్ లీవ్స్ కొన్ని. ఇటాలియన్ స్పెగటీ ఇన్ చికెన్ క్రీమ్ సాస్ తయారు చేసే విధానాన్ని ఒకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నీళ్లు కొద్దిగా ఉప్పు వేసి వేడి చేసుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇక నూనె వేడయ్యాక చికెన్ ముక్కలు వేసి కలుపుతూ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక మరోవైపు వేడైన నీళ్ళలో పాస్తా వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత పాన్లో బటర్ వేసి బటర్ కరిగాక వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించిన తర్వాత మైదా, పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన చికెన్ ముక్కలు, బేసిల్ లీవ్స్, అలాగే ఫ్రెష్ క్రీమ్, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు రెడీ అయిన పాస్తాని సాస్లో వేసి కలుపుకొని చివరగా పారమెసన్ చీజ్ వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే క్రీమీగా ఇటాలియన్ స్పెగటీ ఇన్ చికెన్ క్రీమ్ సాస్ రెడీ.